నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. భారత్లో చక్కెర ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్ల క్రితం నాటి నిర్ణయాన్ని పునరావృతం చేస్తూ ఏకంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను పన్ను రహితంగా దిగుమతి చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఇంటింటి బడ్జెట్పై ప్రభావం చూపుతున్న ఈ పంచదార మంటల వెనుక ఉన్న అసలు కారణాలు, ఎథనాల్ బ్లెండింగ్ పాలసీ ప్రభావం ఏమిటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యధికంగా చక్కెరను ఉత్పత్తి చేసే దేశాలలో 2వ స్థానంలో ఉన్న భారతదేశం దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ విదేశీ మార్కెట్ల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన కస్టమ్స్ నోటిఫికేషన్ నెంబర్ 30/2026 ప్రకారం సుంకం లేని టారిఫ్ రేట్ కోటా కింద 1.0 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చక్కెర దిగుమతికి కేంద్రం ఆమోదం తెలిపింది. 2016-17 చక్కెర సీజన్ తర్వాత భారత్ ఇంత భారీ స్థాయిలో ముడి చక్కెరను దిగుమతి చేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాబోయే పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని దేశీయంగా చక్కెర కొరత ఏర్పడకుండా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం జూలై చివరి నాటికి కిలో రూపాయి 48.18 ఉన్న సగటు రిటైల్ చక్కెర ధర ఆగస్టు 3వ వారానికి ఏకంగా 16% పెరిగి రూపాయలకు చేరింది. అంతేకాకుండా మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి ప్రధాన రాష్ట్రాలలోని స్థానిక మార్కెట్లలో కిలో చక్కెర ధర రూపాయల నుంచి రూపాయల వరకు పలికింది. మరోవైపు కొల్హాపూర్ వంటి ప్రధాన మార్కెట్లలో క్వింటాల్ ముడి చక్కెర ధర రూపాయల నుంచి రికార్డు స్థాయిలో రూపాయల వరకు ఎగబాగడంతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సాధారణంగా దసరా, దీపావళి, వినాయక చవితి వంటి పండుగల సమయంలో పెరిగే డిమాండ్ను తట్టుకోవడానికి భారత్కు కనీసం 6.0 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వలు అవసరం అవుతాయి. అయితే అగ్రికల్చర్ అంచనాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికే మిగిలే ముగింపు నిల్వలు కేవలం 3.5 నుండి 4.0 మిలియన్ టన్నులకు పడిపోయే ప్రమాదం కనిపించింది. దీంతో వ్యాపారుల పానిక్ బ్యూయింగ్, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడానికి ముందస్తు చర్యగా ఈ 10 లక్షల టన్నుల దిగుమతులకు కేంద్రం ద్వారాలు తెరిచింది. ఈ కొరతకు ప్రధాన కారణం చెరకు దిగుబడి భారీగా పడిపోవడమే. 2025-26 క్రషింగ్ సీజన్ ప్రారంభంలో 34.3 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని భావించినప్పటికీ వాతావరణ మార్పుల వల్ల ఆ అంచనా 30.6 మిలియన్ టన్నులకు తగ్గిపోయింది. మహారాష్ట్ర, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలలో సాధారణం కంటే 10% పైగా తక్కువ వర్షపాతం నమోదు కావడం, ఉత్తరప్రదేశ్లో అకాల వర్షాల వల్ల చేలల్లో నీరు నిలిచిపోవడం పంటను తీవ్రంగా దెబ్బతీసింది. దీనికి తోడు రెడ్ ర్యాట్, టాప్ బోరర్ పురుగుల దాడి వల్ల చెరుకులో రసం శాతం, చక్కెర దిగుబడి దారుణంగా పడిపోయాయి. అయితే ఈ దిగుబడి తగ్గుదలకు వర్షపాతం, తెగుళ్లతో పాటు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన E20 ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం కూడా ఒక కీలక కారణమనే చర్చ జోరుగా సాగుతుంది. 2025-26 నాటికి పెట్రోలులో 20% ఎథనాల్ కలపాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా 2025-26 సీజన్లోనే దాదాపు 3.0 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెర సామర్థ్యం ఉన్న చెరుకు రసాన్ని, సిరప్ను నేరుగా ఎథనాల్ తయారీకి మళ్లించారు. ఒకవేళ ఈ 3 మిలియన్ టన్నుల చక్కెరను ఇంధన తయారీకి వాడకుండా ఆహార అవసరాలకి ఉంచి ఉంటే దేశంలో చక్కెర నిల్వలు 6.5 మిలియన్ టన్నులు దాటి దిగుమతి చేసుకునే అవసరమే వచ్చి ఉండేది కాదు. ఇంధన భద్రత, ఆహార భద్రతల మధ్య ఏర్పడిన ఈ ఘర్షణపై నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ పాలసీ వల్ల క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాక మిల్లులకు ఆదాయం పెరిగి రైతులకు బాకీలు చెల్లించగలిగారని ప్రభుత్వం చెబుతుంది. అయినప్పటికీ పెరిగిన చక్కెర ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు ఇథనాల్ ఉత్పత్తికి చెరకుకు బదులుగా మిగులు మొక్కజొన్న, పాడైపోయిన ధాన్యాన్ని వైపు మళ్లిస్తుంది. ఈ దిగుమతి చేసుకున్న ముడి చక్కెరను దేశీయ మార్కెట్లోకి వేగంగా తీసుకురావడానికి DGFT స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. కేవలం ప్రాసెసింగ్ సదుపాయం ఉన్న చక్కెర మిల్లులు, రిఫైనరీలు మాత్రమే ఈ సుంకం లేని కోటాకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బ్రెజిల్ నుండి దిగుమతి అయ్యే ముడి చక్కెర ధర క్వింటాలుకు 3,840 రూపాయలుగా ఉండగా దేశీయంగా క్వింటాల్ ధర 5,400 రూపాయలు దాటడంతో ఇది రిఫైనరీలకు మంచి లాభదాయకంగా మారడమే కాక పండుగల వేళ సాధారణ వినియోగదారుడికి సైతం ఉపశమనం కలిగించనుంది.